పాల్ గారు ఇక్కడ షేక్ అబూకర్ అహ్మద్ ఆయన కూడా రియాక్ట్ అయ్యారు ఈ అంశంపై. ఆయన బాధిత కుటుంబానికి సంబంధించి పరిహారం ఇచ్చేందుకు నిమిషా కుటుంబమే సిద్ధంగా ఉందని, దాన్ని అంగీకరించాలని తాను కోరానని ఆయన కూడా చెప్తున్నారు. ఒకసారి ఆయన ఏమన్నారో విన్నాక ఆయన దానిపై మీరు రియాక్ట్ కండి. इस्लाम में कत्ल के बजाय दियत देना, कवद देना ये भी है। ऐसा दियत कबूल फरमाएगा या करेगा या नहीं करेगा, या पूछ के अगर दियत कबूल होना हो तो वो देने के लिए इधर पार्टी तैयार है बोल के मैं वहां से गुजारिश किया। कल कत्ल का दिन मुकर्रर किया था, वो चंद दिन के लिए ये काली वहाँ यमन का काली चेंज किया। ऐसा तलब कबूल किया तो इंडिया में मुसलमान को बहुत आसान हो जाएगा। यहाँ मुसलमान हिंदू सब एक ही फ्लैट। రైట్ పాల్ గారు, ముస్లిం మత గురు షేక్ అబూబకర్ కూడా అదే చెప్తున్నారు. అంటే ఈ ముస్లిం చట్టాల ప్రకారం, అక్కడ యెమెన్ చట్టాల ప్రకారం బాధిత కుటుంబం ఒప్పుకుంటే పరిహారానికి బ్లడ్ మనీకి ఒప్పుకుంటే అది ఇవ్వచ్చు. ఆ నిమిషా కుటుంబం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. మరి మీరు ఇస్తారా, నిమిషా కుటుంబం ఇస్తుందా? నిమిషా కుటుంబంతో మీరు మాట్లాడారా? వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీ ఒప్పుకున్నారండి. లాస్ట్ 2 years నుంచి వాళ్ళు ఒప్పుకున్నారు. మనీ తెమ్మంటున్నారు, డిపోజిట్ చేయమంటున్నారు. ఈయన పెద్ద ఆయన పాపం 94 సంవత్సరాల వయసు, ఆయన 2023 ప్రయత్నించారు, ఆఫర్ ఇచ్చారు. వాళ్ళేమంటారు, మాటలొద్దు తయారు హై అన్నారు. ఆయన చూసారా ఎంత చక్కగా, తయారు హై వద్దు, हमको तैयार नहीं चाहिए, पैसा चाहिए అంటున్నారు వాళ్ళు. ఓకే, యూ బ్రింగ్ క్యాష్ ఆర్ యూ ట్రాన్స్ఫర్ ద మనీ. అది జరగనందుకు ఫ్యామిలీ వెనక్కి వెళ్ళిపోయారు. ఓకే, పాపం సిన్సియరే, ఈయన కూడా సిన్సియర్, చాలా పెద్ద ఆయన అని విన్నాను నేను, తెలియపోయినా. కానీ తయారు హై, హమ్ దేంగే హై, హమ్ బాత్ కర్ రా హై అంటే ఎవరు పట్టించుకోరు. యూ హ్యావ్ టు ఎయిదర్ టేక్ ద క్యాష్ ఆర్ ట్రాన్స్ఫర్ ద మనీ టు ద ఫ్యామిలీ. నేను ఎప్పుడు 2010, నేను జూలై 10లోనే నేను ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యాను. అవును అవును, మీరు ఇన్వాల్వ్ అయ్యి వారం రోజులే అవుతుందిలేండి, మీరు ఇన్వాల్వ్ అయ్యి వారం రోజులు కూడా కాలేదు. ఇప్పుడు ఎవరి దగ్గరైనా నిజంగా డబ్బులు ఉన్నాయంటే నేను అకౌంట్ ఇస్తాను, డైరెక్ట్ గా హౌతీ లీడర్కి ఇచ్చిస్తే చాలు. వాళ్ళ అకౌంట్కి, వాళ్ళకి టర్కీలో అకౌంట్ ఉంది, ఎవరైనా ఇస్తానంటే గవర్నమెంట్ ఇస్తుందా, ఆ ముస్లిం లీడర్ ఇస్తారా? ఇంతవరకు ఎవరో ఎన్జిఓలు డబ్బులు రేజ్ చేశారు ఈ పేరుని. నేను ₹1 అడగలేదు, ఇచ్చిన రూపాయి తీసుకోను. వాళ్ళు ఎవరు ఇవ్వకపోతే నేను ఇస్తాను. ఎందుకు అంటే నేను మాట ఇచ్చాను కనుక. మీరు మాట ఇచ్చింది ఎవరికి? బాధిత కుటుంబానికి ఇచ్చారా లేకుంటే నిమిషా కుటుంబానికి ఇచ్చారా? లేదు లేదు, నిమిషా కుటుంబంకి ఇవ్వలేదు. నేను నిమిషా కుటుంబంతో మాట్లాడలేదు. ఓన్లీ బాధిత కుటుంబంకే పవర్ ఉందండి బ్లడ్ మనీ తీసుకోవడానికి, ఫర్గివ్ చేయడానికి. వాళ్ళు ఒప్పుకున్నారా అంటే పాల్ గారు ఎందుకు అడుగుతున్నా అంటే, బ్లడ్ మనీకి మేము ఒప్పుకోలేదు అని ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఏదో వస్తుంది, మేము అంగీకరించలేదని ఆ బాధిత కుటుంబం అంటున్నట్లు కొన్ని ఛానల్స్లో, నేషనల్ మీడియాలో వస్తుంది. అందులో వాస్తవం ఉందా? వాళ్ళు ఒప్పుకున్నారా బ్లడ్ మనీకి? ఒప్పుకున్నారా? అబద్ధాలండి. పాపం మహదీ అని ఆ కుటుంబం చాలా మంచి కుటుంబం అండి. ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దట్ విక్టమ్స్ ఫ్యామిలీ, మహదీ హూ హాస్ బీన్ కిల్డ్, very nice family. They have agreed from the day one that they will receive the money. First $300,000 was offered by this Sheikh Abu and the family, another member and some lawyer. Tragedy is nobody has given the money except words. In the last 2 years, what the family told, what the leaders told, what the information I got directly, family has never been given any money, $1 till this minute. Today, July 16th. So simply saying we are ready, we want to give, we want to agree. Nimisha family doesn't have the money as per my information. She came for employee like crores of others. There is no job, there are no jobs in India. So they are leaving the country, especially going to the African and Middle East country. Not easy to go to the US. or Canada or Australia or Europe, very strict laws. Whereas these Middle Eastern countries, 22 Arab countries,
54 African countries. Very easy to go. How much they are getting salary? 15-20,000 rupees. 2 years permission to travel. Very difficult, and crores of unemployed youth are suffering. Lack of jobs, lack of money, lack of income. Nimisha is one of them. Nimisha is not a rich girl. She came as a poor girl, as a nurse, to make 20-25,000 rupees. Later on, she started a business as a smart woman. Yeah. Then Mr. Mahdi joined as a partner. Later on, there was a dispute, big fight between them financially. Some situation is true. But Mahdi family is a genuinely good family. They have agreed to take the money. Even 13th, 14th, when we talked, that is why they agreed. I asked them for 1 week time, and I will provide them the $1 million. If all these people talking about giving money, please let them give money directly through your channel. I will give an account. Why talk? If they don't give, I have to give. Let Prime Minister PM fund is there. Let PM give the money from the fund, or let Adani Ambani give the money. If nobody gives, I will give the money.